రజనీకాంత్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జైలర్ 2. అయితే రజనీకాంత్ గారు ఈ జైలర్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ బెటయాన్. అయితే బెటయాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే బెటయాన్ మూవీతో రజనీకాంత్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రజనీకాంత్ గారు బెటయాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రజనీకాంత్ గారు. చూడాలి రజనీకాంత్ గారికి ఈ జైలర్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే జైలర్ 2 మూవీలో బాలకృష్ణ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు మూవీ టీం. అయితే బాలకృష్ణ గారు ఈ జైలర్ 2 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డాకు మహారాజ్. అయితే ఈ డాకు మహారాజ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే బాలకృష్ణ గారు డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జైలర్ 2 మూవీలో యాక్ట్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. చూడాలి బాలకృష్ణ గారికి ఈ జైలర్ 2 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జైలర్ 2 మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే జైలర్ 2 మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ జైలర్ 2 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జైలర్ 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.